అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహబంధం. ఈ కథని రచించిన వారు శ్రీనివాస్ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, అద్భుతమైన వాతావరణం. నేలంతా పచ్చని తివాసీ పరిచినట్టుంది. అప్పుడే వర్షం పడి వెలవటంతో చెట్లు చేమలు పాలు తాగి కేరింతలు కొడుతున్న పిల్లలలాగా సంతోషంతో తలలాడిస్తున్నాయి. ఆ వాతావరణం ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు వాసు. అకస్మాత్తుగా ఒక అందమైన సరస్సు, దాని పక్కనే ఒక అందమైన చెట్టు. ఆకులన్నీ నారింజ రంగులో ఉన్నాయెందుకో. ఆ చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ముఖ కవళికలు అస్పష్టంగా కనిపిస్తున్నా అందమైనదే అనిపిస్తుంది. అటు వెళ్ళబోతుండగా పక్కగా ఏదో శబ్దం. అక్కడో రోడ్డు, దానిమీద ఆగి ఉన్న ఒక సొగసైన కారు కనిపించాయి. ఆశ్చర్యంగా అటు వెళ్ళబోతుంటే మరో పక్క నుంచి చక్కటి వాద్య సంగీతం వినిపించడం మొదలైంది. ఎటు వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నాడు వాసు. అంతలో పెద్ద పిడుగుపడిన శబ్దమయ్యింది. మెలకువ వచ్చింది. లేచి చూశాడు. వంటింట్లో ఏదో గిన్నె పడినట్టుంది. చేతి గడియారం చూశాడు. 7:30. ఇవాళ లేట్ అయిపోయింది. ఈ కారణంతో వ్యాయామం ఎగ్గొట్టొచ్చు అనుకున్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. బలవంతంగా మంచం దిగి బ్రష్ మీద పేస్ట్ వేసుకొని తోముకుంటూ పెరట్లోకి బయలుదేరాడు. అక్కడ పెరుగుతున్న కూరగాయల మొక్కలు చూస్తూ కొంచెం సమయం గడపడం అతనికి ఇష్టమైన దినారాంభం. దారిలో వంటగదిలో కింద పడిపోయి పాలు తుడుస్తున్న తండ్రి కనిపించాడు. ఇదేమిటి, పాలగిన్నె కింద పడిపోయిందా? మీరెందుకు వచ్చారు? అమ్మేది. సరే, మీరు బయటకు రండి, నేను పళ్ళు తోముకొని వచ్చి క్లీన్ చేస్తాను. మీరు పేపర్ చదువుకోండి అన్నాడు వాసు. మీ అమ్మ ఇంకా లేవలేదెందుకో. అలవాటు ప్రకారం కాఫీ కోసం చూశాను. సరే, ఇవాళ బద్దకించిందేమో అని నేనే పాలు వేడి చేయాలని చూశా అన్నాడు నాన్న వంటగదిలో నుంచి బయటికి వస్తూ. మామూలుగా ఈ పాటికి అమ్మ కాఫీ కలిపేయడమే కాకుండా టిఫిన్ కూడా రెడీ చేసేస్తుంది. ఇవాళ ఏమైందో అనుకున్నాడు. త్వరగా పళ్ళు తోముకోవడం పూర్తి చేసుకొని వంటగది శుభ్రం చేశాడు. కడుక్కున్న చేతులు తుడుచుకుంటూ అమ్మ బెడ్రూంలోకి వెళ్ళాడు. బయట ఇంత శబ్దాలు అవుతున్నా అమ్మ లేవలేదేమిటి అనుకున్నాడు కొంచెం కంగారుగా. నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి అదిరిపడ్డాడు. అమ్మ నుదురు కాలిపోతుంది. అమ్మా, ఎలా ఉంది అడిగాడు. వాసు అమ్మ కొంచెం మూలిగి ఒత్తిగిలి పడుకుంది. చాలా విచిత్రంగా అనిపించింది వాసుకి. తన 25 ఏళ్ల జీవితంలో అమ్మ ఇంతసేపు పడుకొని ఉండటం, చప్పుళ్ళవుతున్నా లేవకపోవడం ఎప్పుడూ చూడలేదు. అమ్మ పిలిచాడు కంగారుగా. కంగారు పడకు, కొంచెం బడలికగా ఉందంతే, కాసేపు ఉండి లేస్తాను అంది అమ్మ భారంగా. గబగబా ఒక శుభ్రమైన రుమాలు తీసి నీళ్లలో తడిపి అమ్మ నుదుటి మీద వేశాడు. గేటు బయటకు వెళ్ళి పక్కనున్న షాపు నుంచి పాలు తెచ్చి కాశాడు. కాఫీ కలిపి నాన్నకి ఇచ్చి ఒక గ్లాసులో తీసుకొని అమ్మ గదిలోకి వెళ్ళాడు. అమ్మ ఇంకా లేవలేదు. ఆవిడని లేపి కాఫీ ఇచ్చి ఎలా ఉంది అని అడిగాడు. తలంతా దిమ్ముగా ఉంది, గుండెల్లో బరువుగా కూడా అందావిడ కొంచెం కూడదీసుకొని. రాత్రి పడుకునే వరకు మామూలుగా ఉన్న ఆవిడ అకస్మాత్తుగా ఇంత నీరస పడిపోయిందేమిటి అని కంగారు పడ్డాడు. ఆవిడని కొంచెం రెడీ చేసి 4 ఇళ్ల అవతల ఉన్న డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు బీపీ, షుగరు, శరీర ఉష్ణోగ్రత చూశాడు. ఆవిడ శరీర ధర్మాల గురించి, ఇప్పుడు ఉన్న లక్షణాలని గురించి ప్రశ్నలు అడిగాడు. బహుశా వైరస్ వల్ల అయ్యుండొచ్చు. ఈ మాత్రలు వాడండి, ఇవాళ ద్రవ ఆహారమే ఇవ్వండి, రేపు కూడా ఇలాగే ఉంటే మళ్ళీ తీసుకురండి అన్నాడు డాక్టర్ గారు. ఆవిడ ఇలా పడకేయడం ఇదే మొదలు డాక్టర్, పర్వాలేదా అని అడిగాడు వాసు. అప్పుడప్పుడు ఇలా జ్వరం రావటం మంచిదే, శరీరంలో ఏవైనా విష పదార్థాలు చేరితే పోతాయి అన్నాడు డాక్టర్ గారు. అంతగా అర్థం కాలేదు వాసుకి. అమ్మ ఒంట్లో విష పదార్థాలు ఎందుకు చేరతాయి? కాఫీలో ఉండే కెఫిన్ వల్లే. డాక్టర్ గారి సమాధానం తృప్తిగా లేకపోయినా చెయ్యగలిగేది ఏమీ లేక అమ్మను తీసుకొని ఇంటికి వచ్చాడు. 2 రోజులు గడిచాయి. అమ్మ పరిస్థితి ఏమీ మెరుగవలేదు. కంగారేసింది. తాము సాధారణంగా చూపించుకునే డాక్టర్ గారి వల్ల కాదనిపించింది. ఊళ్ళో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
ఈవిడకు బీమా సౌకర్యం ఉందా అని అడిగారు ఆసుపత్రిలోని స్వాగత వీరులు. లేదన్నాడు వాసు. వెంటనే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అలా కూర్చోండి అని వదిలేశారు. గంటైనా ఎవరూ పట్టించుకోవటం లేదు. వాసు మళ్ళీ వెళ్ళి అడిగాడు. చూస్తున్నామండి అన్నారు వాళ్ళు. తిక్కరేగింది వాసుకి. ఈ ఆసుపత్రి ఎండీ గారికి తనకు తెలుసు. ఆయనతో వాళ్ళ ఆసుపత్రి కోసం సాఫ్ట్వేర్ తయారు చేయడం గురించి మాట్లాడుతున్నాడు వాసు. అంతవరకు ఆయనతో ఫోన్ సంభాషణల ద్వారా పని నడుపుతూ ఉండటంతో ఆయన ఆఫీస్ వివరాలు తెలియదు వాసుకి. స్వాగత వీరుడు దగ్గరికి వెళ్ళి ఎండీ గారెక్కడ కూర్చుంటారు అని అడిగాడు వాసు. ఆయనతో మీకేం పని అడిగాడు ఒక సుశిక్షితుడైన వీరుడు. వాసు కోపం పెరిగిపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు గద్దించాడు. హాల్లో అందరూ ఇటే చూస్తున్నారు. అనవసరంగా రాదాంతం చెయ్యడం ఎందుకని ఎండీ గారి గది వైపుకి చూపించాడు స్వాగతం కుర్రాడు. అమ్మను ఒక్క క్షణం కూర్చోమని ఎండీ గారి గది వైపుకి నడిచాడు. ఆయన గది ఒక వాటా లాంటి ప్రాంతంలో ఉంది. ముందో ద్వారం, లోపల కొంతమంది స్టాఫ్. నా మూల సాదంబు దాపల మందార వనాంతరమృత సరం ప్రాంతంలో ఉన్నట్టున్నాడు ఆయన. ఆయన్ను చూడ్డానికి వీల్లేదన్నారు ఆయన వాటా గుమ్మం దగ్గర ఉన్న జయ విజయులు. వాసు తెలివిగా తన ఆఫీస్ వారిచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చి ఇది ఆయనకు చూపించండి అన్నాడు కొంచెం దర్పంగా. వాసు విశ్వాసం చూసి కొంచెం తగ్గారు. ఆ కార్డు ముక్క లోపల ఇచ్చారు. అది చూసి ఎండీ గారు బయటికి వచ్చి వాసుని లోపలికి తీసుకెళ్లారు. ఎండీ గారి గది నిజంగానే పాలకడలిలోనున్న వైకుంఠంలా ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలు, ఎంతో ఖరీదైనవనిపించే మెత్తటి సోఫాలు, అద్భుతమైన తెరలు, ఒక పక్కగా తెల్లని ఒక చిన్న బల్ల, దానిమీద నిశ్చలంగా పడుకొని శేషతల్ప సాయిని తలపిస్తున్న బుద్ధుడి బొమ్మ. ఇదంతా వేరే లోకం అనుకున్నాడు వాసు. ఏమిటి వాసుగారు చెప్పకుండా వచ్చేశారు? ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి అదృష్టం మనం మాట్లాడుకునే సమయం దొరికింది అన్నాడు ఎండీ గారు. నేను అనుకొని రాలేదు సార్, మా అమ్మగారిని చూపించడానికి తీసుకొచ్చాను. మీ స్వాగత సామ్రాజ్యం వారు బీమా లేకపోతే పట్టించుకునేలా లేరు, అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్నాడు వాసు. ఆయన పెద్దగా ఏమీ తొణకలేదు. ఇది మామూలే కదా అన్న భావం చూపిస్తూ అలాగా, అది వాళ్లకు ఒక ప్రముఖమైన సూచన. లేకపోతే చాలామంది చికిత్స తీసుకొని డబ్బు కట్టలేక బాకీ పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ నడపాలంటే మాకు నగదు వస్తుండాలి కదా అన్నాడు. నిజమే అనిపించింది వాసుకి. ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు. ఒక పని చేద్దాం, ఆవిడని నేనే చూస్తాను. నేను కూడా డాక్టర్ని, పైగా చాలా సీనియర్ని కూడా అన్నాడాయన నవ్వుతూ. వాసు చెప్తున్న కృతజ్ఞతల్ని పట్టించుకోకుండా పక్కనే ఉన్న సొగసైన ఫోన్ తీసి స్వాగత వీరులకి ఏదో చెప్పాడు. 2 నిమిషాల్లో వాసు అమ్మగారిని చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి తీసుకొచ్చారు. ఎండీ గారి తాలూకా కదా, ఇప్పుడు ఆ మాత్రం గౌరవం దొరికింది అనుకున్నాడు వాసు నవ్వుకుంటూ. ఎండీ గారు అమ్మతో చాలా ఆదరంగా మాట్లాడారు. అంతవరకు ఏ విషయమూ అర్థం కాక బెదిరిపోయి ఉన్న అమ్మ కొంచెం తేరుకుంది. నాడి, గుండె శబ్దం, ఊపిరితిత్తుల నుంచి వచ్చే శబ్దం లాంటివన్నీ చూశాక ఆయన కొన్ని పరీక్షలు చేయిద్దామండి అన్నాడు. నర్సుని పిలిచి పరీక్షల వివరాలు రాసిన కాగితం ఇచ్చి అమ్మకు టెస్టులు చేయమన్నాడు. వాసు కూడా వెళ్ళబోతుంటే మీరు కూర్చోండి వాసు, వాళ్ళు చూసుకుంటారు. మన కేసు కదా, చాలా జాగ్రత్తగా చేస్తారు అన్నాడు. గాడ్ ఫాదర్ ఉండడం సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ పైకే రావడానికి మాత్రమే కాదు, డాక్టర్ గారి దృష్టి మన మీద పడాలన్నా అవసరమే అనుకున్నాడు వాసు. వాళ్ళమ్మ నెత్తురు పిండి రకరకాల పరీక్షలు చేశారు. ఎండీ గారి కేసు అవడం వల్ల తొందరగా రిపోర్ట్లు ఇచ్చేశారు. అవి చూసి ఎండీ గారు ఆలోచనలో పడ్డారు. వాసుని బయటకు వెళ్ళమని అమ్మతో ఏదో మాట్లాడారు. తర్వాత మళ్ళీ వాసుని పిలిచారు. వాసు, ఇది కొంచెం సంక్లిష్టమైన విషయంలా ఉంది. నా స్నేహితుడి సుబ్బారావు అనే డాక్టర్ గారికి చెప్తాను, మీరు వెళ్ళి కలవండి అన్నాడు. ఏమైనా పెద్ద విషయమా సార్? బెరుగ్గా అడిగాడు వాసు. మీకు అబద్ధం చెప్పను, సుబ్బారావు గారు చూసే వరకు మనం ఏం చెప్పలేం అన్నాడు ఆయన.
కంగారేసింది వాసుకి. సరే సార్, చాలా థ్యాంక్స్. మాకు చేసిన సాయానికి మీ ఫీజు వివరాలు, స్వాగత వివరాలు చెప్తారు కదా అడిగాడు వాసు. వాళ్ళు మీకు బిల్లు ఇస్తారు. సుబ్బారావుని కలిశాక మళ్ళీ చెప్పండి అన్నాడాయన. ఆయన పద్ధతిలో ముందున్న దర్పం లేదు. ఏదో తెలియని మార్దవం తొంగి చూస్తుంది. ఆయనలో వచ్చిన మార్పు వాసుని కంగారు పెడుతుంది. బయటకు వచ్చి ఫీజు కట్టేందుకు వెళుతున్న వాసుని జయ, విజయలు వెనక్కి పిలిచారు. ఎండీ గారు ఒకసారి రమ్మన్నారు సార్, మీరు వెళ్ళండి. అమ్మగారిని మేం చూస్తాం అన్నారు వినయంగా. వాసు మరొక విషయం, నేను నా పరిశీలన ఈ కాగితంలో రాశాను. ఇది ఇంకా ఆ రిపోర్టులు అన్నీ తీసుకొని సుబ్బారావు గారిని కలవండి అన్నాడు ఫీజు కట్టిన తర్వాత. ఆ హాస్పిటల్ నుంచి సుబ్బారావు గారికి క్లినిక్కి ఫోన్ చేశాడు వాసు. వాళ్ళు తరువాత రోజుకి సమయం కేటాయించారు. ఇవాళ అస్సలు ఖాళీ లేదన్నారు. చేసేది లేక అమ్మను తీసుకొని వెనక్కొచ్చాడు వాసు. గబగబా వంట చేసి అమ్మ నాన్నకు పెట్టాడు. తనకు తినాలనిపించట్లేదు. చిరాగ్గా కూర్చున్నాడు. సాయంత్రమైంది. సూర్యుడు నారింజ రంగులో ఆవలించి నల్ల దుప్పటి కప్పుకుని నిద్రకు ఉపక్రమించాడు. హాల్లోకి వచ్చి లైట్ వేశాడు వాసు. గదంతా తెల్లని వెలుగు పరుచుకుంది. విషయం అర్థం కాకపోయినా ఏదో సమస్యనే అని అర్థం చేసుకోగలిగే అనుభవం ఉన్న నాన్న సోఫాలో దిగులుగా కూర్చుని ఉన్నాడు. అమ్మ గదిలో దీపం వెలగట్లేదు. ఏం చెప్పాలో అర్థం కాక రాత్రికి హోటల్ నుంచి ఇడ్లీలు తెప్పించినా అని అడిగాడు నాన్నను. ఏదో ఒకటి అన్నాడాయన నిర్లిప్తంగా. ఇంతలో బయట ఏదో అలికిడి వినిపించి గేటు దగ్గరికి వచ్చాడు వాసు. తన స్నేహితుడు చక్రి. నమస్కారం బాబు. 2 రోజులుగా నీ నుంచి ఫోన్ సందేశాలు కూడా ఏమీ లేవు. విషయం ఏమిటో అని కనుక్కుందామని వచ్చా అన్నాడు. మంచి పని చేశావు. నేను నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు వాసు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అది విని ఆలోచనలో పడ్డాడు చక్రి. ఇదేమంత సాధారణ విషయం కాదేనేమో అయ్యా. సుబ్బారావు గారంటే ఎవరో తెలుసా అడిగాడు. ఆ పెద్ద హాస్పిటల్ ఎండీ గారి ఫ్రెండ్ని తప్ప సుబ్బారావు గారి గురించి నాకేమీ తెలియదు అన్నాడు వాసు. సుబ్బారావు గారు ఒక అంకాలజిస్ట్. మా నాన్నగారికి చికిత్స చేసింది ఆయనే అన్నాడు చక్రి. చక్రి తండ్రి గారు 6 నెలల క్రితం క్యాన్సర్ వల్ల మరణించిన విషయం గుర్తుకు వచ్చింది. గుండె జారిపోయింది వాసుకి. అంటే అమ్మకి కూడా మాట పూర్తి చేయలేకపోయాడు. ఒక పని చేద్దాం, నాన్నగారికి చెప్పిరా, రోడ్డు చివర ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు చక్రి విషయం గంభీరతను గుర్తించి. నాన్న, నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు ఇడ్లీ తెస్తాను అన్నాడు. సరే, ఇంకా 7 కూడా అవలేదు, వెళ్ళిరా అన్నాడు ఆయన టీ చప్పరిస్తూ. ఇంతవరకు చేసిన పరీక్షలేవి క్యాన్సర్కు సంబంధించినవి కాదు. మరి ఎండీ గారికి అనుమానం ఎందుకొచ్చిందో? ఇది నిజంగానే సమస్య అంటావా, లేక సుబ్బారావు గారి క్లినిక్కి కొంచెం బిజినెస్ ఇచ్చేందుకు ఎండీ గారు చేసిన ట్రిక్ కూడా అయ్యుండొచ్చు కదా అడిగాడు వాసు ఆశగా. నీకు తెలిసిన ఎండీ గారు చాలా సీనియర్ డాక్టర్. ఆయన నిన్ను ఇలా బిజినెస్లా వాడుకుంటాడనుకోను అన్నాడు చక్రి. వాసుకి ఏమనాలో పాలుపోలేదు. బయటకు బింకంగా కనిపిస్తున్నా లోపల భయం దొలిచేస్తుంది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదని అర్థమై, చక్రి, నేను బయలుదేరతాను. ఏ సాయం కావాలన్నా ఫోన్ చెయ్యి. రేపు నేనైనా వస్తాను, లేకపోతే డ్రాయింగ్ మాస్టర్ని పంపిస్తాను అన్నాడు. డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళ స్నేహితుడు అవనీంద్రకి వాళ్ళు పెట్టుకున్న పేరు. తాను పనిచేసేది బ్యాంకులో అయినా బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తాడని ఆ పేరు. సరే అన్నాడు వాసు ఇంటి దారి పడుతూ. రాత్రి వాసు అతని తండ్రి సరిగ్గా పడుకోలేదు. అమ్మ మాత్రం మగతగా నిద్రపోతుంది. రోగం అనేది మనిషి జీవితంలో ఒక చీకటి భాగం. పుట్టిన ప్రతి మనిషికి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. వెలుగుల ఆరోగ్య పౌరసత్వం, చీకట్లో రోగ పౌరసత్వం. అందరూ మనుషులకు వెలుగులోనే ఉండాలని ఉన్న
చీకటి వైపుకి తాత్కాలికంగానైనా వెళ్లాల్సి వస్తుంది అన్న అమెరికన్ రచయిత సాంఘిక కార్యకర్త అయిన సుసాన్ స్టోన్డాంగ్ మాటలు గుర్తుకొచ్చాయి. తెల్లారింది. వాసు లేచి గబగబా రెడీ అయ్యి కాఫీ కలిపి నాన్నకి ఇచ్చాడు. బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చాడు. అమ్మని లేపి రెడీ చేసి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాడు. నిన్నటి కంటే అమ్మ కొంచెం తేటగా కనిపిస్తుంది. వాసుకి ఆ విషయం కొంచెం ఉపశమనంగా ఉంది. బయలుదేరి సుబ్బారావు గారి క్లినిక్కు వెళ్ళారు. వీర్రాజు అమ్మను చిన్న క్లినిక్ అయినా ఎంతో పొందికగానూ సొగసుగానూ ఉంది. రావాయ్ వాసు, మీ అమ్మగారి గురించి ఎండీ గారు చెప్పారు అంటూ స్వాగతించారు సుబ్బారావు గారు. ఫైల్లో నుంచి రిపోర్టులు, ఎండీ గారు రాసిచ్చిన పరిశీలన సుబ్బారావు గారి టేబుల్ మీద పెట్టాడు వాసు. అన్నీ శ్రద్ధగా చూశారు సుబ్బారావు గారు. తర్వాత అమ్మతో ఆదరంగా మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులు కుదుపుల వల్ల చిరాకు పడుతున్న వాసుకి ఈ పద్ధతి ఎంతో ఉపశమనంగా ఉంది. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సుబ్బారావు గారు అమ్మగారిని బయట కూర్చోపెట్టిరండి అన్నారు. ఇలాంటి సన్నివేశం వస్తుందని ముందే అనుకున్న వాసు కొత్తగా ఏమీ కంగారు పడలేదు. ఏ విషయమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకున్నాడు. అమ్మను బయట కూర్చోపెట్టి లోపలికొచ్చాడు. వీరా, ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాలను బట్టి అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అని అనుమానంగా ఉంది. ఇప్పుడిది కేవలం అనుమానమే. ఇప్పుడు దాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. అందుకోసం మనం జీవధాతు పరీక్ష అంటే బయాప్సీ చేయాలి అని ప్రారంభించాడు సుబ్బారావు గారు. మీ దగ్గర సదుపాయం ఉందా అడిగాడు వాసు. గొంతు కొంచెం వణుకుతుంది. లేదు, నేను ఎండీ గారితో మాట్లాడతాను. ఆ హాస్పిటల్కి తీసుకొనిరా, టెస్ట్ నేనే చేస్తాను అన్నారు సుబ్బారావు గారు. సరే సార్. అమ్మకు బీమా సౌకర్యం లేదు. ఖర్చు ఏమాత్రం వస్తుంది అడిగాడు వాసు. ఈ టెస్టుకి ఎంతో అవదు. దాని గురించి కంగారు పడకు. కానీ ఇది క్యాన్సర్ అని నిర్ధారణ అయితే ఒక ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్కి 3 లక్షల వరకు అవుతుంది అన్నాడు సుబ్బారావు గారు. కళ్ళు తిరిగాయి వాసుకి. నాన్న రిటైర్మెంట్ డబ్బులు ఇంకా తన మొత్తం పొదుపు చేసిన డబ్బులు పెట్టి ఇల్లు కొన్నారు ఈ మధ్యని. చేతిలో 30,000 కంటే ఉండదు. సరే డాక్టర్, నేను ఏర్పాట్లు చేసుకుంటాను. ఆపరేషన్ వల్ల పూర్తిగా నయమైపోతుంది కదా అని అడిగాడు. మీరు సరిగా వినలేదు. ఇప్పటికిది అనుమానం మాత్రమే. జీవధాతు పరీక్ష తరువాత మాత్రమే మనం నిర్ధారించగలం. ధైర్యంగా ఉండండి అన్నాడు సుబ్బారావు గారు. 2 రోజుల తర్వాత ఎండీ గారి ఆసుపత్రిలో జీవధాతు పరీక్ష కోసం ధాతువు తీసుకున్నారు సుబ్బారావు గారు. పరీక్షలో అమ్మకు క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. అయితే అది బాహ్య క్యాన్సర్ అవడం వల్ల, చాలా ప్రారంభ దశలో ఉండటం వల్ల ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది అని తేల్చాడు సుబ్బారావు గారు. అమ్మను ఇంట్లో దింపేసి రోడ్డున పడ్డాడు వాసు. ఎలాగైనా డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి. చక్రి దగ్గర కూడా కటకటగానే ఉంది. అయినా నేను ఒక 30,000 ఇవ్వగలనురా అని వాగ్దానం చేశాడు. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. అకస్మాత్తుగా అందరి దగ్గర డబ్బులైపోయినట్టు అనిపించింది. వాసు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగమే అయినా అప్పుడే చేరాడు. పెద్ద జీతాలేమీ రావు. దానికి పైన ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువే అని ప్రచారమైపోయింది. పెద్ద అప్పు ఇవ్వడానికి అందరూ జంకుతున్నారు. ఎప్పుడూ ఫోన్లు చేసి అప్పులు తీసుకోండని అదరగొట్టే బ్యాంకు వారిని కలిశారు. మీ అల్లు తాకట్టు పెడితే ఇవ్వగలం, మీ జీతం మీద అప్పు ఇవ్వలేం అన్నారు వాళ్ళు. ఎటూ పాలు పోవటం లేదు. చక్రి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వొక్కడివి తప్ప ఇంకందరూ తప్పించుకొని తిరుగుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ గాడు ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకొచ్చిన స్నేహాలురా అన్నాడు వాసు. డ్రాయింగ్ మాస్టర్ సెలవు మీద ఉన్నాడట. ఇంటికి వెళ్ళాడు. ఏం పను అన్నాడు చక్రి. ఒళ్ళు మండింది వాసుకి. వెళ్ళేటప్పుడు తన్ని చూసి వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు. భారంగా ఒకరోజు గడిచింది. తన దగ్గరున్నది చక్రి ఇస్తానన్నాడు. అంతా కలిపి 60,000 ఉంది. ఇంకా 2,40,000 పోగు చేయాలి. బంధువులు ఎవరినైనా అడుగుదామనుకున్నాడు. కానీ ఎవ్వరూ ఫోన్లు కూడా చేయటం లేదు. వాళ్ళేం సమస్యల్లో ఉన్నారో. ఈ రోజుల్లో సమస్యలు లేని జీవితాలేవి అనుకున్నాడు వాసు. చివరకు మిగిలేదేమిటి? ఈ ప్రశ్న వేసుకునే అవసరమే
జీవితానికి ఏదో అర్థం ఉందనడానికి తార్కాణం. అర్థం లేదని ఇతరులు రుజువు చేస్తే మనం అంగీకరించలేము. నిరూపణ మన తార్కిక జ్ఞానాన్ని వెక్కిరించి ధ్వంసం చేస్తుంది అంటారు బుచ్చిబాబు గారు. మనం అక్కడికే చేరినట్టు ఉంది అనుకున్నాడు. తర్వాత రోజు డ్రాయింగ్ మాస్టారు అని పిలుచుకునే అవని నుంచి ఫోన్ వచ్చింది. ఒరే, అమ్మగారి ఆరోగ్యం గురించి చక్రి చెప్పాడు. నేను ఇంతవరకు ఫోన్ చేయలేకపోయాను. ఇంటి దగ్గర ఏవో పనుల్లో పడి అన్నాడు. చిర్రెత్తుకొచ్చింది. అంత కొంపలు మునిగే పనులేమిటో పలకరించడానికి కూడా టైం లేదు దొరగారికి అనుకున్నాడు విసుగ్గా. మా చిన్ననాన్నగారు మంచి జ్యోతిష్యుడు. ఆయనతో మాట్లాడాను. అమ్మగారి జాతకం తీసుకుని రమ్మన్నారు. అవని కొనసాగించాడు. వాసు కోపం ఇంకా పెరిగిపోయింది. పని మానేసి జాతకాలు నమ్ముకొని తిరగటం వల్ల ఏం లాభం? ఇదా వీడు మనకు చేసే సాయం అనుకున్నాడు. ఆ మాటే చక్రితో అంటే వాడు ఏదో ఆలోచించే చెప్తున్నట్టున్నాడు. ఒకసారి ప్రయత్నించు. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేని పరిస్థితిలో లేము. కానీ అమ్మగారికి నాన్నగారికి ధైర్యం చెప్పడానికి ఇదే మంచి మార్గం అన్నాడు. జాతకం అనగానే వాళ్ళు కంగారు పడిపోతారు. అమ్మకి క్యాన్సర్ అని వాళ్ళకి ఇంకా తెలియదు అన్నాడు వాసు భయంగా. ఇప్పుడు కూడా చెప్పనక్కర్లేదు. నువ్వు ఈ మాట ప్రతిపాదించి చూడు. నువ్వు చూపిస్తున్న ప్రేమకు ఇదొక నిదర్శనమని నవ్వుకుంటారు. దానివల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది అన్నాడు చక్రి. అమ్మ జాతకం అడిగాడు వాసు. ఈ మాత్రం దానికి జాతకాల వరకు ఎందుకురా? సుబ్బారావు గారేదో చిన్న చికిత్స చేస్తే చాలన్నారు కదా అన్నాడు నాన్నగారు. వద్దమ్మా, అంత కంగారు పడకు అంది అమ్మ. ఎందుకైనా మంచిది. ఒకసారి చూపించి వచ్చేస్తాను. అవని వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లే. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నాడు వాసు. మర్నాడు పొద్దున్నే లేచి బయలుదేరదామని నిర్ణయించుకున్నాడు వాసు. సాయంత్రం చక్రి అచ్యుత్ వచ్చారు. చక్రి, నా బైక్ తీసుకో వీరా. నీ మోపెడ్ మీద అంత దూరం వెళ్ళడం కష్టం అన్నాడు. చాలా సంతోషం వేసింది ఆ చర్యకు. నోట్లో నుంచి మాట రాకపోయినా మొహంలో తన కృతజ్ఞతాభావం చూపించాడు. విషయం అర్థమైంది చక్రికి. మర్నాడు అమ్మ జాతకాన్ని శ్రద్ధగా పరీక్షించారు అవని వాళ్ళ చిన్నాగారు. ఈ జాతకంలో సమస్యలు ఏమీ లేవు కానీ కిందటి వారం మొదలుకొని ఇంకో 2 వారాల్లో గండం ఉంది. అది గట్టెక్కితే తిరుగులేదు అన్నారు అవని వాళ్ళ చిన్నాన్నగారు. మూలిగి నక్క మీద తాటికాయ పడినట్లయింది వాసుకి. దీనికి ఏమైనా పరిహారాలుంటాయా సార్ అడిగాడు వాసు. గురు జపం చేసుకోండి. అంతకు మించి పరిహారాలు ఏమీ లేవు. ఆపరేషన్ చేయడానికి గురువారం మంచిది. ధైర్యంగా వెళ్ళండి. అమ్మగారికి ఆయుర్దాయం ఉంది అన్నారు చిన్నాన్నగారు. వెనక్కొచ్చేశాడు వాసు. మనసంతా కకలా వికలమైపోయింది. ఏం చేద్దామన్నా పాలు పోవటం లేదు. డబ్బులు లేవు. 4 రోజుల్లో ఆపరేషన్ చేయించాలి. సరిగ్గా నిద్రపోవటం లేదు. తిండి కూడా అంతంత మాత్రంగానే తింటున్నాడు. వాసుని చూసి అమ్మా నాన్న కంగారు పడుతున్నారు. పెద్ద సమస్య ఏమీ లేదన్నారు కదరా, అంత కంగారు పడుతున్నావెందుకు అడిగాడు నాన్న. ఆపరేషన్ అంటే ఎలాగైనా కంగారే అని తన కంగారుని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు వాసు. చిన్నదేగా సుబ్బారావు గారు చెప్పారు. కంగారు పడేదేమీ లేదు అంది అమ్మ. మంగళవారం పొద్దున్నే సుబ్బారావు గారు ఫోన్ చేశారు. వీరా, గురువారం ఆపరేషన్ పెట్టేనా అని. ఒక 2 గంటలు టైం ఇవ్వండి సార్ బతిమిలాడాడు వాసు. సరే, తొందరగా చెప్పాలి. ఇప్పటికే వారం అయిపోయింది అన్నారు సుబ్బారావు గారు. వాసుకేమీ పాలు పోవటం లేదు. చక్రి అచ్యుత్ కూడా సెలవు పెట్టి వాసుతోనే ఉన్నారు. చక్రి భార్య లక్ష్మి అమ్మకు సాయం చేస్తుంది. వీళ్ళు నిజమైన ఆత్మ బంధువులు. ఉండడానికి చాలామంది బంధువులున్నారు. ఎవరో వచ్చి కనీసం పలకరించనైనా లేదు అనుకున్నాడు. భోజనాల దగ్గర ఆ మాటే అంటే, మీరు బంధువులని ఎవరైనా రమ్మన్నారా అని అడిగింది లక్ష్మి. లేదమ్మా, విషయం చూచాయిగా చెప్పాను అంతే అన్నాడు వాసు. ఈ మాత్రం దానికి వచ్చి చూడాలని ఎందుకు అనుకుంటారండి? బంధువుల సాయం కావాలంటే నోరు తెరిచి అడగాలి. స్నేహితుల దగ్గర మనం అడగకపోయినా పర్వాలేదు, వాళ్లే వస్తారు. అవసరమైతే 2 మాటలు పడగలరు, 4 మాటలు అనగలరు అంది లక్ష్మి. నిజమే అనిపించింది. లక్ష్మి వైపు మెచ్చుకోలుగా చూశాడు వాసు. మంచి జీవిత సత్యం చెప్పింది అనుకున్నాడు. భోజనాలు చేస్తుండగా తలుపు చప్పుడైంది. తీస్తే అవని. భోజనాల టైంకి వచ్చాను, నాకు కూడా పెట్టగలరా అడిగాడు.
కూర్చో, నీకు లేదని ఎవరనగలరు అన్నాడు నాన్న నవ్వుతూ. ఒక నిమిషం. ఒరే వాసు, ఇలా రారా ఒకసారి అడిగాడు అవని. భోజనం చేశాక మాట్లాడదాం అన్నాడు వాసు ముక్తసరిగా. ఇంతకాలం కడపనడందుకు పీకల వరకు కోపం ఉంది అవని మీద. ముందు నువ్వు రారా, ఒరే మీరు కూడా అంటూ చక్రి అచ్యుతులను కూడా పిలిచాడు. ముగ్గురు అరుగు మీదకు వెళ్ళారు. సంచిలో నుంచి ఒక న్యూస్ పేపర్లో కట్టిన పొట్లం తీసి వాసు చేతిలో పెట్టాడు అవని. ఇదేమిటి, మీ ఊరి వేరుశనగ చెక్కియా అడిగాడు వాసు వ్యంగ్యంగా హేళనగా. 3 లక్షలు దొరికాయిరా, సరిపోతుందా అడిగాడు అవని తన ధోరణిలో. వాసు హేళన అసలు పట్టించుకోకుండా నిర్ఘాంతపోయాడు వాసు. చక్రి ఇంకా అచ్యుతుల మొహాల్లో కూడా అలాంటి భావాలే కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయిరా, పూడుకోపోయిన గొంతుతో అడిగాడు వాసు. ఇంతటి భావోద్వేగాలు మన మొహాలకి సరిపడవు గాని నన్ను అన్నం తినని, వెళ్ళి ఆపరేషన్కి డబ్బు కట్టేసి వద్దాం అన్నాడు అవని నవ్వుతూ. విషయం చెప్పరా రెట్టించాడు వాసు. బ్యాంకుకి కన్నం వేశా అన్నాడు చిలిపిగా అవని. ఒరే నీ పీక నొక్కేస్తాను, విషయం చెప్పు అన్నాడు వాసు. చెల్లి పెళ్లి కోసం కూడబెట్టినది. ఇప్పుడు ఇంకా సంబంధం ఏమీ కుదరలేదు కదా, ముందు ఈ పని చేసేద్దాం, తర్వాత నలుగురం కలిసి నాకు అవసరమైతే ఎలా సర్దుకుందామో ఆలోచిద్దాం అన్నాడు అవని. మీ అమ్మగారికి తెలుసా అడిగాడు వాసు ఆశ్చర్యంగా. ఆవిడే ఇచ్చి పంపించింది అన్నాడు అవని. ఆవిడికి ఎలా తెలిసింది అడిగాడు వాసు. నేనే చెప్పాను. మా నాన్నగారి దగ్గర 1 లక్ష ఫిక్స్డ్లో ఉంది, అది ఇమ్మని అడిగాను. అప్పుడు అమ్మ 1 లక్ష చాలుతుందా అని అడిగింది. మొత్తం విషయం చెప్పక తప్పలేదు అన్నాడు అవని. మరి 3 లక్షలు ఎలా వచ్చాయి ఆందోళనగా అడిగాడు వాసు. ఈ తింగరాడు ఏమైనా అమ్మేశాడేమో అని భయపడ్డాడు. అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆవిడ తనకు వాళ్ళ అన్నదమ్ములిచ్చిన పొలం అమ్మి బ్యాంకులో వేసింది. చెల్లి పెళ్లి కోసం వాడదామని సిద్ధం చేసుకుంది. నాకు నాన్నకి తెలియదు. తన డిపాజిట్ ముక్కలు చేసి ఇచ్చింది. ఇప్పుడే ఇవ్వమని తరిమింది. పొద్దున టిఫిన్ కూడా చెయ్యకుండా బయలుదేరాను అన్నాడు అవని. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాసుకి. ఇలాంటి వాడిని గురించి చెత్తగా ఆలోచించాను అనుకుని సిగ్గుపడ్డాడు. మీరంత ఆవేశపడక్కర్లేదండి, నేను ముందే చెప్పాను కదా, 2 పడగలం 4 అనగలం. మీరు అవనిని 4 అనేశారు, ఆయన మరి ఎన్నంటారో అంది అప్పుడే అక్కడికొచ్చిన లక్ష్మి నవ్వుతూ.